Hey guys, నమస్తే అందరికి వెల్కమ్ టు ది అల్టిమేట్ కబడ్డీ వీడియో. ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా మనకి ప్రో కబడ్డీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది డే 1 మ్యాచ్ కి. సో ప్రెసెంట్ నేను వైజాగ్ రీచ్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ ప్రో కబడ్డీ హైదరాబాద్ లో జరుగుతుంది గచ్చిబౌలి స్టేడియం లో. బట్ చాలా సీజన్స్ తర్వాత మళ్ళీ వైజాగ్ కి షిఫ్ట్ అయింది. సో ఈ సీజన్ 12 మొత్తం వైజాగ్ లోనే జరగబోతుంది రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం లో. సో నేను ప్రెసెంట్ వైజాగ్ రీచ్ అయ్యాను. వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి ప్లేయర్స్ ని మీట్ అవడానికి వెళ్ళాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మంచి స్టఫ్ ఉంది, మీరు ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. సో ఫుల్ గా వర్షం పడుతుంది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంతసేపు చూసి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని హోటల్కి వెళ్ళాలి. ఇప్పుడు దాకా వర్షం పడింది అండ్ ఇప్పుడు మళ్ళీ సన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండోర్ స్టేడియం కాడికి వెళ్దాము. అన్నా ఫ్రీ బస్ పెట్టి నాకు ఎలా ఉందన్న సిచ్యువేషన్? అవునా? గైస్ అక్కడ ఆర్టీసీ బస్ తగలబడిపోతుంది, చూసుకోవచ్చు. బస్సు షార్ట్ సర్క్యూట్ అయింది. డేంజర్ ఏమీ లేదు, ప్యాసింజర్స్ అందరూ ముందే దిగిపోయారు, అందరూ సేఫ్ అయ్యారు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. సో గైస్ ఫైనల్లీ నేను స్టేడియం దగ్గరికి రీచ్ అయ్యాను. సో ఈవినింగ్ మ్యాచెస్ జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేసి మీకోసం ఒకసారి స్టేడియం ఎలా ఉందో చూపిద్దామని చెప్పొచ్చాను. చాలా మందికి గచ్చిబౌలి స్టేడియం గురించి ఐడియా ఉంది కదా, సో ఈ స్టేడియం గురించి ఐడియా ఉండదు. సో లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నా ఫ్రెండ్ వచ్చాడు మోహన్, మనోడు ఇక్కడే స్టేడియంలోనే వర్క్ చేస్తాడనమాట. సో మనోడు హెల్ప్ చేస్తా అన్నాడు స్టేడియం షూట్ చేయడానికి. రైట్ సో గైస్ ఇది చూసుకోవచ్చు, ఇది ఈ స్టేడియం యొక్క మ్యాప్. సో ఫస్ట్ ఇటు వెళ్దాము. ఇటు సైడ్ గో కార్టింగ్ అవన్నీ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్నో ఫాన్ ఉంది, వాటర్ వరల్డ్ కూడా ఉందంట, చూద్దాం ఇప్పుడు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది గో కార్టింగ్ అండ్ అక్కడ వినాయకుడిని పెట్టారు చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ట్రాక్ అండ్ అది అక్కడ చూసుకోవచ్చు, అది జైంట్ స్వింగ్. సో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాము. సో గాయస్ ఇది విఆర్ గేమ్స్. స్టేడియం చుట్టూ అన్ని చెట్లు, అదిగోండి ఇది క్రికెట్ స్టేడియము. ఒకసారి ఆపుతాం ఇక్కడ. ఇదేంటిది? ఇది జిప్వేనా? ఇంకా ఓపెన్ చేయలేదా? అంటే కొత్తగా బిల్డ్ చేశారా? సో అది జిప్పే అంట, ఇంకా ఓపెన్ చేయలేదంట, కొత్తగా బిల్డ్ చేశారంట. సో ఇదిగోండి క్రికెట్ స్టేడియం ఇది. సో ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ ఆడతారు. అంటే అక్కడ కొండపైన చూడండి, మేఘాలు కొండకు ఆనుకొని ఉన్నాయి. ఇదిగోండి బాక్స్ క్రికెట్. ఎవరో ప్రాక్టీస్ చేయట్లేదు, మార్నింగ్ వాన పడింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్దాం. సో గైస్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నేమ్ వచ్చేసి ఆక్వా వరల్డ్ అంట. ప్రైస్ ఎంత బ్రో? ప్రైస్ ఎంత? అవర్కి అయితే 295. ఓకే. సో గైస్ ఈ వాటర్ వరల్డ్లో 6 months బ్యాక్ ఒక చిన్న బాబు చనిపోయారంట. సో అందుకని ప్రజెంట్ వాటర్ వరల్డ్ ఓపెన్లో లేదంట, ఇది ఆక్వా వరల్డ్. ప్రజెంట్ మనం ఇండోర్ స్టేడియం చుట్టూ మొత్తం తిరుగుతున్నాము. అండ్ ఇక్కడ ఇంకా ప్రో కబడ్డీ పనులు జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు బ్యానర్స్ ఇంకా వేయలేదు ఎంట్రన్స్ దగ్గర. సో అవి ప్రిపేర్ చేస్తున్నారు, చూడండి అక్కడ మీరు చూపిస్తానండి. ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, బ్యానర్స్ అవి వేస్తున్నారు, ఫ్లెక్సీలు అవి, అదిగోండి అక్కడ. సో ఇంకా నేను హోటల్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇక ఇక్కడ నుంచి బీచ్ రోడ్కి వెళ్ళాలి నా హోటల్కి. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ ఈవినింగ్ మ్యాచ్కి రావాలి. సో గైస్ ప్రజెంట్ నేను బీచ్ దగ్గర ఉన్నాను, వైజాగ్ బీచ్ దగ్గర. సో ఇంకా ఎటు మనకి చాలా టైం ఉంది ఇంకా. సో ఈలోగా బీచ్కి వచ్చాను. అండ్ అక్కడ ఆ ఏరియాలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ ఉంది, అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది బీచ్లో. ఇక్కడే నా హోటల్ అనమాట. ఇక్కడే టీమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, చాలా టీమ్స్ ఉన్నాయి, పూణే కానీ, జైపూర్ కానీ, బెంగాల్ బ్రదర్స్ కానీ, ఆ టీమ్స్ అన్ని ఈ నవోట్లోనే ఉన్నాయి. సో ప్రజెంట్ కొంచెంసేపు బీచ్లో ఎంజాయ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మ్యాచ్కి వెళ్తాను ఈవినింగ్. సో గైస్ ఇప్పుడే బీచ్ దగ్గర యాక్టివిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నవోట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకి 10:30 వాళ్ళతో చిన్న యాక్టివిటీ ఉంది.
అండ్ అక్కడ నుంచి మనము స్టేడియంకి వెళ్ళిపోతాం, ఇండోర్ స్టేడియంకి. సో గైస్ ప్రెసెంట్ ఇప్పుడు నోవోటల్కి వచ్చాం మనం. సో గైస్ జస్ట్ ఇప్పుడే స్టేడియంకి రీచ్ అయ్యాను నోవోటల్ నుంచి. సో ప్రెసెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:30కి స్టార్ట్ అవుతుంది, 10కి ఎండ్. సో గైస్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం లోపలికి. వైజాగ్ స్టేడియం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో గైస్ స్టేడియంలోకి వచ్చేసాం, చూసుకోవచ్చు. సేమ్ హైదరాబాద్ ఎట్లా ఉందో అలాగే ఉంది, చిన్న చిన్న చేంజెస్ తప్ప. సో గైస్ సో ఇంకొంచెంసేపట్లో ప్రో కబడ్డీ స్టార్ట్ అవబోతుంది. ప్రో కబడ్డీ సీజన్ 12 మ్యాచ్ నెంబర్ 1 మన తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవాస్కి జరగబోతుంది. సో ఇంకొంచెంలో మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ మనతో పాటు ఇక్కడ మన హిందీ యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు తమిళ తలవాస్ టీమ్ ఎంట్రీ, కెప్టెన్ పవన్ షరావత్. సో గైస్ ఫైనల్లీ 2 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పట్లాగే మన తెలుగు టైటన్స్ ఓడిపోయింది. ప్రతి సీజన్ ఏ మిస్టేక్స్ చేస్తున్నారో సేమ్ అదే మిస్టేక్స్ చేశారు. అండ్ లాస్ట్ 10 minutesలో మ్యాచ్ మొత్తం తారుమారు అయిపోయింది. అండ్ ఇంకా సెకండ్ మ్యాచ్ చూసుకుంటే పూణే వర్సెస్ బెంగళూరు బుల్స్కి బాగా టఫ్గా జరిగింది. అండ్
టై అయిపోయింది. టై బ్రేకర్లో పూణే విన్ అయింది గైస్. సో ఓకే గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.